बीआरएस पार्टी के कारगुजार सदर व रियासती वजीर केटीआर ने कहा कि गोदावरी का पानी कालेश्वरम प्रोजेक्ट के जरिए गोदावरी का पानी लाकर मलना सागर को भरा जाता है और कोड़ा वैली नदी के जरिए हमारे गांव की तरफ मोड़ दिया जाता है। केटीआर ने कहा कि इस मिट्टी में जहां आंसू बहाए गए हैं वहीं खेती के लिए पीने के पानी की वाफिर मिकदार मौजूद है। केटीआर ने राजन्ना सिलसिला में मुनक़िदा बीआरएस के जलसे आम में शिरकत की और खिताब किया। केटीआर ने कहा कि हल्के सिलसिला में जिस कदर तरक्की और फलाह बहबूद हुई है इसका तस्वुर भी नहीं किया गया था। इतना ही नहीं, रियासत भर में तरक्की भी हो रही है, ये हमारी आंखों के सामने नजर आता है। उन्होंने कहा कि अपर मानेरू में पानी की वाफर मिकदार केसीआर की मरहून मिन्नत है। सिलसिला लीडरों की जिंदगी और माश बदल गया है। ये लीडरों, दस्तकारों और बुनकरों की हुकूमत है। सिलसिला आज एक गैर मुतवक्किल जिला बन गया है। केसीआर की वो शान है जिसने आज मेडिकल कॉलेज को जिले में लाया है। इंजीनियरिंग कॉलेज, ज़राई, पॉलिटेक्निक कॉलेज के साथ साथ तमाम तालीमी इदारों को कायम किया गया है। केटीआर ने कहा कि केजी ता पीजी की तालीम भी यहाँ पहली बार शुरू की गई थी। उन्होंने सिलसिला की आवाम से अपील की कि वो असेंबली इंतखाबात में बीआरएस को भारी अक्सरियत से कामयाब बनाए ताकि रियासत को मजीद तरक्की की सिमत गामजन किया जा सके। సిద్దిపేట దాకా పోయేది ఉన్నది. వారికి నేను చెప్పేది కూడా పెద్దగా ఏం లేదు, కేవలం 2-3 విషయాలే. కలలో కూడా ఊహించని సంక్షేమం, కలలో కూడా కల్పన కూడా చేయలేనంత అభివృద్ధి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా బ్రహ్మాండమైన సంక్షేమం, బ్రహ్మాండమైన అభివృద్ధి ఇవాళ మన కళ్ళ ముంగటనే కనబడుతున్నది. ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ నెలలో ఇవాళ మన అప్పర్ మానేరు మత్తడి దుంకుతున్నది అంటే దానికి కారణం గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాళేశ్వరం జలాల ద్వారా, గోదావరి నీళ్ల ద్వారా మల్లన్న సాగర్ నింపి అక్కడి నుంచి కుడవెల్లి వాగు ద్వారా ఇవాళ బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు మన బీళ్లకు మల్లుతున్నాయంటే దానికి కారణం కేసీఆర్ గారు. నెత్తురు బారిన ఈ నేలలో, నెర్రెలు బారిన ఈ నేలలో ఈ రోజు మొట్టమొదటిసారి ఈ 7-8 దశాబ్దాల్లో మొట్టమొదటిసారి ఈ రోజు నీళ్లు చూస్తా ఉన్నాం. కన్నీళ్లు గారిన ఈ నేలలో ఇవాళ సాగునీళ్లు ఒకవైపు, తాగునీళ్లు ఒకవైపు పుష్కలంగా వస్తా ఉన్నాయి. అదే విధంగా మా నేతన్నల ఆత్మహత్యలతో ఒకనాడు సిరిశాలగా పేరుపడ్డ సిరిసిల్ల ఆనాటి ఉమ్మడి పాలనలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉరిశాలగా మారింది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారో ఆనాడే సిరిసిల్ల నేతన్నల జీవితాలు మారినాయి, ఇక్కడ బతుకులు మారినాయనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేతల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సిరిసిల్ల ఇయ్యాల కలలో ఊహించిన విధంగా జిల్లా అయ్యింది. ఎక్కడో కరీంనగర్ లో ఉండే కలెక్టర్ను, ఎక్కడో కరీంనగర్ లో ఉండే జిల్లా అధికారులను కలవడానికి